యాకోబు జీవితం ప్రమాదంలో పడింది. కారణం, ఏసావు వలె నటించి తండ్రి అయిన ఇస్సాకు నుండి ఏసావుకు ఇవ్వదలుచుకున్న ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. దానిని బట్టి ఏసావు తమ్ముడైన యాకోబు మీద పగబట్టాడు. అతన్ని చంపేయాలి అన్నంతగా కోపంతో నిండి ఉన్నాడు. దీన్ని తెలుసుకున్న తల్లి అయిన రిబ్కా ఏం చేసింది? యాకోబుని పిలిచి, నాయనా, నీ అన్న నీ మీద చాలా కోపంతో ఉన్నాడు, అతడికి రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు లాక్కున్నావని నీ మీద పగబట్టి ఉన్నాడు. నిన్ను హత్య చేయడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా మాట విని నువ్వు మా నాన్నగారింటికి అనగా హారానుకు వెళ్ళిపో. అక్కడ నీ మేనమామ లాబాను ఉన్నాడు, ఆయనతో కూడా కొన్నాళ్ళు ఉండు. మీ అన్న కోపం చల్లారిన తరువాత మరలా నిన్ను ఇక్కడికి పిలిపించుకుంటాను అని యాకోబుతో చెప్పింది. తండ్రి అయిన ఇస్సాకు కూడా యాకోబుని పిలిచి ఆశీర్వదిస్తాడు. 28:3 చూడండి. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు శాస్త్రముగా చేసుకుంటున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని దీవించి యాకోబును పంపివేసెను. ఇస్సాకు యాకోబును దీవిస్తాడు. ఆల్రెడీ దైవ ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. ఇప్పుడు మరలా అతన్ని దీవించి హారానుకు పంపించేస్తా ఉన్నాడు. ఇప్పుడు యాకోబు దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, కానీ దేవుడు లేడు. యాకోబు దగ్గర దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది, కానీ దేవుడు లేదు. అబ్రహామునకు యాకోబుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము ఇప్పుడు యాకోబుకు వచ్చింది, కానీ అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడుగా ఇంకా అవ్వలేదు. అర్థమవుతుందా మీకు? అబ్రహాముకు ఇస్సాకుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము యాకోబుకైతే వచ్చింది, కానీ అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడుగా ఇంకా అవ్వలేదు. అనగా దేవునితో యాకోబుకు ఇంకా వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధము లేదు. హి నోస్ గాడ్ బట్ నో పర్సనల్ రిలేషన్షిప్. అతనికి దేవుడు తెలుసు, కానీ దేవునితో ప్రత్యేకమైన వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధం లేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఎవరని మనకు తెలుసు, కానీ ఆయనతో మనకు పరిచయం లేదు, వ్యక్తిగత సంబంధం లేదు, మనం ఎప్పుడు ఆయనతో మాట్లాడలేదు. అదే విధంగానే యాకోబుకు దేవుడు ఎవరని తెలుసు, కానీ ఆ దేవునితో యాకోబుకు ఇంకా సన్నిహిత సంబంధం లేదు. అందుకే ఇంతకుముందు ఇస్సాకు ఇంత త్వరగా నీకు వేట మాంసం ఎలా దొరికిందనేసి అడిగినప్పుడు యాకోబు ఏం చెప్పాడు తెలుసా? చూడండి 27:20. నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. అర్థం చేసుకోండి, నీ దేవుడైన యెహోవా అని అంటున్నాడు. నా దేవుడు లేక మన దేవుడని చెప్పలే, నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. అది మనకు అర్థం పట్టిస్తుంది, దేవునితో యాకోబుకు వ్యక్తిగతమైన సంబంధము లేదు అని. సో యాకోబు దగ్గర దేవుని ఆశీర్వాదం ఉంది, కానీ దేవుడు లేదు. కానీ ఇంకో 20 సంవత్సరాల్లో తన జీవితంలో చోటు చేసుకునబోయే సంఘటనలు, తను ఎదుర్కొనబోయే పరిస్థితులు, సంధించబోయే సంక్షోభాలు యాకోబును దేవునికి దగ్గర చేస్తుంది. యాకోబుకు దేవునికి మధ్య ఒక విడదీయలేని బంధాన్ని ఏర్పరుస్తుంది. దేవుడు ఎవరు,
ఆయన అవసరం ఏమిటి, ఆయన గొప్పతనం ఏంటన్న విషయాలన్నిటినీ యాకోబు ఇంకో 20 సంవత్సరాల్లో తెలుసుకున్నాడు కూడా. ఆ 20 సంవత్సరాల కాలంలో యాకోబు ఒక ప్రధానమైన, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏమిటంటే ఆశీర్వాదం అంటే ఆస్తులు, ఆప్తులు, ఐశ్వర్యం కలిగి ఉండడం కాదు, దేవుని కలిగి ఉండడం. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఆస్తులు, ఆప్తులు, ఐశ్వర్యం కలిగి ఉండడం కాదు, దేవుని కలిగి ఉండడం అన్న విషయాన్ని, సత్యాన్ని యాకోబు ఇంకో 20 సంవత్సరాల్లో తెలుసుకున్నాడు. ప్రియులారా, దేవుడు లేని ఆశీర్వాదము దేనికి పనికిరాదు. దేవుడు లేని దేవుని ఆశీర్వాదము దేనికి పనికిరాదు. అందువల్లే యాకోబు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు, అనగా తిరిగి 20 సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి తన ఇంటికి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో పెనుయేలు అనే స్థలములో దేవునితో పెనుగులాడాడు. అక్కడ ఏమడిగాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనివ్వనని చెప్పి దైవదూతను గట్టిగా పట్టుకున్నాడు. యాకోబుకి ఇంకేం ఆశీర్వాదం కావాలి? 2+2 4 భార్యలు, 12 మంది పిల్లలు, విస్తారమైన ఆస్తులు, అనేక మంది పని మనుషులు ఉన్నారు. ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఇంకేం కావాలి యాకోబు? నీకు ఇన్ని ఆశీర్వాదాలు ఉంది కదా. యాకోబు అంటాడు, నువ్వు కావాలి ప్రభువా. హల్లెలూయా. నువ్వు కావాలి, నీతో అనుబంధం కావాలి, అదే నిజమైన ఆశీర్వాదం అని ఆ రోజు దేవుని దగ్గర పోరాడుతాడు యాకోబు. సో యాకోబు ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు లేని దేవుని ఆశీర్వాదాలు దేనికి పనికిరాదు. అందుకే యేసయ్య అన్నాడు, మనుషుడు ఈ లోకమంతయు సంపాదించుకునినను తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? అతనికి ప్రయోజనమేమీ లేదు. ప్రాణం అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఒక ధనవంతుడు తన 3 అంతస్తుల ఇంటి పైకి నిన్ను తీసుకుని వెళ్ళి ఆ చుట్టూ తనకున్న ఆస్తులంతా చూపించాడు. తనకు నెల వచ్చే లక్షల రూపాయల ఆదాయాన్ని, లాభాన్ని చెప్పాడు. దాని గురించి చెప్పాడు. అన్నిటినీ చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, అయ్యా, ఎన్ని ఉన్నా కూడా నాకు నెమ్మది లేదయ్యా, నాకు నెమ్మది లేదు. నేను ప్రశాంతంగా పడుకొని అనేక సంవత్సరాలు అయ్యింది అని అన్నాడు. కారణమేమి? అతని దగ్గర దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు లేని ఆశీర్వాదము దేనికి పనికిరాదు. ఇన్ని ఆస్తులు ఉన్నా ఏమి లాభం? నెమ్మది లేదే, ప్రశాంతంగా నిద్రపోవడం లేదే. అది లేకుండా దేనికి ఐశ్వర్యాలు, దేనికి ఆస్తులు, దేనికి ఈ మనుషుల బంధాలు? అందుకే వాక్యం అంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. దేవుడు లేని దేవుని ఆశీర్వాదం నెమ్మది ఇవ్వదు. సో దేవుడు లేని దేవుని ఆశీర్వాదం దేనికి పనికిరాదు. దేవుడు లేని ఆశీర్వాదము అపాయకరమైనది, నిన్ను చెడిపేస్తుంది. అందుకే యేసయ్య అన్నాడు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అన్నాడు. అనగా సూది బెజ్జములో ఒంటె ఎట్నటికి దూరదు. పరలోక రాజ్యానికి ధనం మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి వెళ్ళలేడు. ఆమేన్, వెళ్ళలేడు. దానికి ఒక మంచి ఉదాహరణ కింగ్ సౌలు రాజు. అతన్ని దేవుడు ఆశీర్వదించి రాజుగా చేశాడు, ఒక దేశాన్ని పాలించే ప్రభువుగా చేశాడు. కానీ ఆ తర్వాత సౌలు దేవుని విడిచేసి సింహాసనాన్ని పట్టుకున్నాడు, ఆ రాజ పదవినే పట్టుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? దేవుడి నుండి దూరం అయ్యాడు. అనుక్షణము నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, దేవుని యొక్క స్వరం వినబడకుండా చివరికి ఆత్మహత్య చేసుకొని ఒక దుర్లభమైన మరణాన్ని సంధించాడు. ప్రియులారా, దేవుడు లేని దేవుని ఆశీర్వాదము ముళ్ళుగా మారి మనల్ని గుచ్చేస్తుంటుంది. జాగ్రత్త.
1 తిమోతి 5:17 పౌలు అంటాడు, ఇహలోకమందు ధనవంతులైన వారు ధనం మీద నమ్మిక ఉంచక సమస్తమును అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచవలెను. మోషే అంటాడు ఇజ్రాయేలు ప్రజలతో, మీరు కనానుకి వెళ్ళి అక్కడ భాగ్యములు సంపాదించుకున్న తర్వాత మా సామర్థ్యమే, మా తెలివితేటలే మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసిందని అనుకోబోతారు. మరవకండి, మీకు ఆ భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేసిన వాడు దేవుడే అన్న విషయాన్ని మర్చిపోకండి. దేవుని మీరు మర్చిపోతే దేవుడిచ్చిన ఆశీర్వాదాలే మీ పాలిట శాపంగా మారుతుంది, జాగ్రత్త అన్నాడు. సో మీ యొక్క ప్రాణానికి, మీ యొక్క ఆయుష్కు, మీ యొక్క సంపాదనకు మూలము దేవుడే అన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రియులారా, దేవుడు లేని ఆశీర్వాదము దేనికి పనికిరాదు. దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం తీసుకొని యాకోబు ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరుతున్నాడు. వాక్యం చెప్తుంది, ఇస్సాకు యాకోబును పంపివేసెను. ఇంటి బాలుడుగా ఉండినా, ఇన్ని రోజులు ఇంటి బాలుడుగా ఉండిన యాకోబు ఇప్పుడు ఇల్లును విడిచి, కుటుంబం, ఇల్లు, ఆప్యాయత లేనివాడుగా సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న హారానుకు నడకను వేస్తున్నాడు. అతని యొక్క ప్రయాణము సుదీర్ఘ ప్రయాణము, చిన్న దూరం కాదు అది. తన ఇంటి నుండి బెయర్షెబా నుండి హారానుకు దాదాపు 800 కిలోమీటర్లు పయనించాలి. అతను నడక ప్రయాణమే ఆ రోజుల్లో పయనిస్తూ ఉన్నాడు. గందరగోళ గతాన్ని మోసుకుంటూ భయంతో భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలుపెట్టాడు యాకోబు. 3 రోజులు ప్రయాణం చేసి ఒక చోటికి వచ్చి చేరుకున్నాడు. తన యొక్క ఈ సాహస యాత్రలో ఆ మొదటి 3 రోజులు అనేది చాలా కష్టతరంగా ఉండుంటుంది యాకోబుకు. చాలా అలసిపోయిన వాడై ఒక చోటికి వచ్చి చేరుకున్నాడు. ఈరోజు రాత్రి ఇక్కడనే గడుపుదాం, ఇక్కడనే రెస్ట్ తీసుకుందాం అనేసి నిర్ణయించుకున్నాడు. అతడు ఆ చోట్లో రాత్రి గడపాలని నిర్ణయించుకున్నప్పుడు యాకోబుకు తెలియదు, ఈరోజు రాత్రి తన జీవితాన్నే మలుపు తిప్పబోయే ఒకరు తనను కలవబోతున్నారని. హల్లెలూయా! ఈరోజు రాత్రి తన జీవితాన్నే మలుపు తిప్పబోయే ఒకరు అతని కలవబోతున్నారని అప్పుడు యాకోబుకు తెలియదు. ఆ చోటు యాకోబు జీవితంలో కానీ, ఇజ్రాయేలు ప్రజల జీవితంలో కానీ చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా మారబోతుందని యాకోబుకు అప్పుడు తెలియదు. ఆ చోటు పేరు బెతేల్. అతన్ని కలుసుకున్న వ్యక్తి పేరు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా! సర్వశక్తి గల దేవుడు ఎల్ షదాయ్. సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ గాడ్. సమస్తమును చేయగలవాడు, సమస్తమునకు చాలినవాడు, సమస్తమును చేయగలిగినవాడు, సమస్తానికి చాలినవాడు. ఆ రోజు రాత్రి ఆ సర్వశక్తిమంతుడు యాకోబును కలిశాడు. 2013 ఏప్రిల్ నెల 20వ తేదీ, 2013 ఏప్రిల్ 20వ తేదీ మొట్టమొదటిసారిగా నేను మేర్లపాక చర్చికి వచ్చాను. ఊరికే వచ్చాను, సేవ చేయడానికి కాదు, ఊరికే ఉన్నాను కాబట్టి ఊరికే వచ్చాను. మా అక్క చెప్పింది, అక్కడ ఒక సంఘం ఉందిరా, నువ్వు దా వాక్యం బాగా చెప్తావు కదా, ఒకసారి వచ్చి అక్కడ వాక్యం చెప్పేసిరా అని చెప్పి మా అక్క పిలిచింది. సరే పిలిచిందే అనేసి ఊరికే ఉన్నాం కదా అని ఊరికే వచ్చాను. ఒక చిన్న పాకలో ఒక చిన్న సంఘం ఉంది. అందులో 6 పెద్దలు, 4 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు అక్కడ వాక్యం చెప్పేసి కాళహస్తికి వెళ్ళిపోయా. అక్కడ మా పెద్ద అక్క వారి ఇంట్లో ఆ రాత్రి పడుకున్నాను. నేను నా భార్య ఉదయం లేచి త్వరగా వెళ్ళి మన జీవనాధారమైన కుట్టును ఓపెన్ చేయాలని చెప్పి మాట్లాడుకొని ఆ రోజు రాత్రి ఆ తలుపు పక్కనే పడుకున్నాను. అప్పుడు నాకు తెలియదు, ఆ రాత్రి
నా జీవితాన్ని మలుపు తిప్పబోయే ఒకడు నన్ను సంధించబోతున్నాడని. ప్రైజ్ ద లార్డ్. ఆ రాత్రి దేవుడు నన్ను కలిశాడు. ప్రవక్త ప్రవక్త అని తన గంభీరమైన స్వరముతో నన్ను పిలిచాడు. ఆ పిలుపు నా జీవిత దశనే మార్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఆ స్వరము నా జీవితం యొక్క మార్గాన్ని, గమ్యాన్ని మార్చేసింది. అంతవరకు సాధారణ నీళ్లుగా ఉండిన నా జీవితం ఆ తర్వాత మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. మధురమైన జీవితంగా మారిపోయింది ఆ రోజు నుండి. ప్రియ సోదరుడా, సోదరి, భవిష్యత్తు ఏమవుతుందో సిగ్గు కలిగించే గతము, భయం కలిగించే భవిష్యత్తును ఎదురుగా పెట్టుకొని ఒకవేళ ఈ చోటుకి వచ్చి ఉన్నావా, నువ్వు సరైన చోటుకే వచ్చావు. ఆమేన్. నువ్వు సరైన చోటుకే వచ్చావు. దేవుడు నిన్ను సంధించే చోటుకి వచ్చావు. దేవుడు నిన్నుతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, అధైర్యపడకు. నీ భవిష్యత్తును బంగారుగా మార్చే దేవుడు నిన్ను ఈరోజు కలవబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునే గాక. వాక్యం ఇలా చెప్తుంది, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున, చెప్పండి, ప్రొద్దుపోయింది, చీకటి పడింది. ఆ చీకటి భౌగోళికంగా మాత్రమే కాదు, అతని మనసంతా కూడా చీకటితో నిండి ఉంది. ఒంటరివాడుగా ఉన్నాడు. తోడు ఎవరు లేదు. భవిష్యత్ అంతా చీకటిగా కనిపిస్తుంది. లోగిట చీకటి, బయట చీకటి. ఆ అంధకారం మధ్యలో యాకోబు పడుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక బండ మీద పడుకుంటున్నాడు. ఒక రాయిని, అక్కడున్న ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు. గొప్ప ధనవంతుని కుమారుడు యాకోబు మెత్తని దిండు పెట్టుకొని హ్యాపీగా ఆ మెత్తని పరుపులో పడుకునున్న వ్యక్తి ఇప్పుడు బండ మీద రాళ్ళను తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకుంటున్నాడు. కానీ తలగడగా పెట్టుకున్న రాయి అతని తలరాతనే మార్చబోతుంది. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్. తలరాతనే మార్చబోతుంది. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో మెత్తని దిండు కన్నా కఠినమైన రాళ్ళే మనకు మంచి చేస్తాయి. ఆమేన్. మంచి చేస్తాయి. కఠినమైన ప్రదేశం, బండలు, రాళ్ళు, కఠినమైన ప్రదేశము, ఆ ప్రాంతం మాత్రమే కాదు, అతని జీవితం కూడా ఇప్పుడు కఠినమైన పరిస్థితుల గుండా సాగిపోతా ఉంది. అక్కడ పడుకున్నాడు. ఒక పక్క భయం, ఇంకో పక్క చింత, ఇంకొక పక్క శరీరం 3 రోజులు ఎడతెగకుండా ప్రయాణం చేసిన దానివల్ల చాలా అలసిపోయి అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నాడు. అతని కనురెప్పలు మెల్లగా మూతబడుతున్న వేళ పరలోకం ఓపెన్ అయ్యింది. హల్లెలూయా. అతని కనురెప్పలు మెల్లగా మూతబడింది, పరలోకం ఓపెన్ అయ్యింది. వాక్యం అంటుంది, అప్పుడు అతడు ఒక కల కనెను. చెప్పండి, అప్పుడు అతడు ఒక కల కనెను. కఠినమైన ప్రదేశంలో కమ్మని ఒక కల గంటున్నాడు యాకోబు. అప్పుడు అతడు ఒక కల కనెను. కలది యాకోబు జీవితానికే కల తెచ్చిన కల. యాకోబు జీవితానికే కల తెచ్చిన కల. కల చెప్పండి, కల. అది లకలక. ఏది అది లక నాశనం. ఇది కల దర్శనం. హల్లెలూయా. అది లక. ఇది తిప్పి చేయండి. కల. ఈ లోకం అన్నిటి తిప్పేస్తుంది, మనం సరి చేయాలి. వాడు లక అన్నాడు. ఏయ్ లక కాదు ఇక్కడ. ఏమిటి ఇక్కడ? కల దర్శనం. ఇంటికి పోయి అనండి, కల అనండి. ఏమైందిరా నీకంటే? జీవితానికే కల వచ్చింది. కల. ఆమేన్. కల. ప్రైజ్ ద లార్డ్.
వెన్ ద నైట్ ఈస్ ద డార్కెస్ట్ యు సీ ద స్టార్స్ బ్రైటెస్ట్ అని అన్నారు. రాత్రి చాలా చీకటిగా ఉన్నప్పుడు నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తుంది, చాలా కాంతిగా కనిపిస్తుంది. సో అంధకారమై ఉన్న యాకోబు జీవితాన్ని ప్రకాశింపజేసిన నక్షత్రమే ఆ కళ. ఆ కళ నేను 10వ తరగతి ముగించిన నాటి నుండి ప్రతి వారము తప్పకుండా నాకు కళ వస్తుంది. వారంలో ఒక్కరోజైనా అది తప్పకుండా వస్తుంది. చేపలు పట్టే కళ, చేపలు పట్టే కళ వస్తుంది. ఆ కళ కానీ వచ్చిందనుకోండి, ఆ రోజంతా నా ముఖము కలగా ఉంటుంది. కలకల, హృదయము సంతోషంగా ఉంటుంది. అది ఒక అందమైన అనుభూతి, అది ఒక అందమైన అనుభూతి. ఆ రోజంతా మనసు ప్రకాశవంతంగా ఉంటుంది. వివరించలేని ఒక ఆనందం హృదయాన్ని నింపేస్తుంది. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. ఆమేన్. ఆ రోజు నాకు తెలియదు ఆ కళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దాని విలువేంటి నాకు తెలియదు. కానీ అది ఏదో నాలో కల్పించింది, ఏదో నన్ను మార్చింది, నా మనసుకు సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు ఆ కళ నా జీవితానికే కళ తెచ్చేసింది. కళలు కనండి, కలకలగా ఉండండి. దేవుని వాక్యం చెప్తుంది యోవేలు గ్రంథం 2:28, చివరి దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు మీ యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, ముసలి వాళ్ళు కలలు కంటారు, ప్రవచనాలు చెప్తారు. కలలు కనండి, కలకలగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. మనం ముందుకు సాగిపోదాం. ఆ కలలో యాకోబు ఒక నిచ్చెన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన ఆకాశమును అంటే విధంగా చాలా ఎత్తుగా ఉంది. ఆ నిచ్చెన భూమి నుండి మొదలై ఆకాశాన్ని అంటుతుంది దాని కొన. అంత ఎత్తులో ఒక నిచ్చెన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కడం దిగడం చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన పట్టుకుని యాకోబు, ఎందురబ్బా ఇంత పెద్ద నిచ్చెనగా ఉంది అని చెప్పి దాన్ని అలాగే కింద నుండి పైకి చూస్తూ పోతే ఆ నిచ్చెనకు పైన సర్వశక్తిమంతుడైన దేవుడు దర్శనమిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన సర్వ మహిమలతో అక్కడ నిలువబడి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు యాకోబు, నేను మీ తాత అబ్రహాము ఆరాధించిన దేవుడను, మీ నాయన ఇస్సాకు ఆరాధిస్తున్న దేవుడను. ఇప్పుడు నీకును దేవుడు నేనే, నీకును దేవుడు నేనే. నీ తాత జీవితంలో నేను పని చేశాను, మీ నాయన జీవితంలో పని చేశాను, నీ జీవితంలోనూ నేనే పని చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ తాత అబ్రహాము నేను బాగా చూసుకున్నాను, అది నీకు తెలుసు. మీ నాయన ఇస్సాకును బాగా చూసుకుంటున్నాను, అది నీకు తెలుసు. ఇది కూడా తెలుసుకో, నిన్ను కూడా చూసుకుంటాను. నీ జీవితం మొత్తం మీద బాధ్యత నాదే. ఇక నుండి నీ దేవుడను నేనే అంటున్నాడు. మీ తాతకు దేవుడు నేనే, మీ నాయనకు దేవుడు నేనే, నీకును దేవుడు నేనే. మీ తాత అబ్రహాముకు నేను ఆశీర్వాదం అనే నిబంధన ఇచ్చాను, దాన్ని మీ నాయనకు స్థిరపరిచాను. గుర్తుంచుకో, నీలో ఆ ఆశీర్వాద నిబంధనను నెరవేరుస్తాను. అబ్రహాముకు నేను ఇచ్చిన ఆశీర్వాదము నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఫలిస్తుంది అని అన్నాడు. నీవు నా నిబంధన నెరవేర్పుగా ఉంటావని యాకోబుతో మాట్లాడుతూ, భయపడకు, నువ్వు పండుకొని ఉన్న ఈ స్థలమును నేను నీకు ఇస్తాను. నువ్వు తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం అంటూ వ్యాపిస్తావు. నీ సంతానాన్ని నేను గొప్ప జనంగా మారుస్తాను. నీకంటూ ఒక దేశాన్ని ఇస్తాను. నీ సంతానము ద్వారా నేను భూలోకం అంతటిని ఆశీర్వాదిస్తాను అని అన్నాడు. ఆ సంతానమే యేసుక్రీస్తు. అది ఒక పెద్ద చాప్టర్, మన లోతుకు పోవడం లేదు. సో అక్కడ దేవుడు అతన్ని దర్శించి ఆశీర్వాదించి ఒక మాట చెప్పాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. 15వ వాక్యంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు
ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అన్నాడు. ఆ రోజు రాత్రి యాకోబు తన జీవితానికి సంబంధించిన 3 ప్రాముఖ్యమైన విషయాల్ని కనుగొన్నాడు. ఒకటి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన కోసం పని చేస్తా ఉన్నాడు. దేవుడు మన కోసం గొప్ప ప్రణాళికే కలిగి ఉన్నాడు అనే 3 ముఖ్యమైన సత్యాలను యాకోబు ఆ రోజు కనుగొన్నాడు. ఇక నుండి యాకోబుకు యెహోవా దేవుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దేవుడయ్యాడు. వాక్యం అంటుంది కీర్తనలు 33:12, యెహోవాను దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. యెహోవాను దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులు. మనందరం ధన్యులమే. యాకోబు ధన్యుడయ్యాడు, మనము ధన్యులమే. యేసయ్యను దేవునిగా రక్షణగా కలిగి ఉన్నాము. ప్రియులారా, యేసయ్యను రక్షకుడుగా ప్రభువుగా దేవునిగా కలిగి ఉన్న మనందరము ధన్యులమే. మనందరం భాగ్యవంతులమే. ఆమేన్. సో దేవుడిచ్చిన ఆ వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. 3 వాగ్దానాలు ఇచ్చాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకోసం పని చేస్తూ ఉన్నాను, నేను ఎన్నటికీ చెయ్యి విడవను, నీ మీద నాకు పెద్ద ఉద్దేశమే ఉందని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. చూడండి 32:10 యాకోబు అంటాడు తిరిగి వచ్చి ప్రయాణములో, ప్రభువా, యెహోవా, అబ్రహాము దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాలన్నిటికీ నేను పాత్రుడిని కానయ్యా, నేను పాత్రుడిని కాను. చేతి కర్రతోనే నేను యొర్దాన్ని దాటి వచ్చాను, ఒంటరివాడిగా వచ్చాను. ఇప్పుడు 2 గుంపులకు నాయకుడయ్యాను, గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాను. కారణము నీ దయ, నీ కృప అని అంటున్నాడు. 34:18 అంటుంది, అట్లు యాకోబు పద్దనరంలో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి చేరాను. ఆమేన్. సురక్షితంగా వచ్చి చేరాడు. ఒంటరివాడిగా వెళ్ళిన వాడిని దేవుడు ఆశీర్వదించి, దేవుడు కాపాడి ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి సురక్షితంగా మరలా ఆ బెయర్షెబాకు తీసుకుని వచ్చాడు. ఆయన మాట తప్పని దేవుడు. కీర్తనలు 146:6 అంటుంది, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును అందులో ఉన్న సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత యాకోబు ఆ బేతేలుకు వచ్చి ఏ స్థలంలో దేవుడు దర్శనమిచ్చాడో అదే స్థలానికి తిరిగి వచ్చి అక్కడ దేవుని ఆరాధించి ఆయనకు స్తోత్రాలు చెప్తాడు. నా శ్రమకాలంలో నేను ఇక్కడ పడుకున్నప్పుడు నాకు దర్శనమిచ్చి నిన్ను కాపాడుతానని చెప్పిన దేవా, నన్ను కాపాడి సురక్షితంగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చిన దానికి నీకు స్తోత్రమయ్యా అని చెప్పి మరలా అదే స్థలానికి తిరిగి వచ్చి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి దేవుని ఆరాధిస్తాడు, దేవుని స్తోత్రాలు చెల్లిస్తాడు యాకోబు. ప్రియులారా, ఆయన మాట తప్పనివాడు. నీకొక మాట ఇస్తే ఆ మాటలో ఆయన నమ్మకంగా ఉంటాడు. నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. చెప్పిన మాట తప్పనే తప్పడు ఆయన. యెషయా గ్రంథము 49:15-16 దేవుడు అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరతురు గాని నేను నిన్ను మరువను. ఇదిగో చూడుము, నా చేతుల మీదుగా నిన్ను చెక్కి ఉన్నాను, నిన్ను మరవను, విడువను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 వాక్యం అంటుంది, ఆయన ఎన్నడూ నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. నేను సేవకు వచ్చి 7వ సంవత్సరము ప్రారంభమైన ఆ రోజున దేవునికి ఇలా ప్రార్థన చేశాను, ప్రభువా, నన్ను సేవకు తీసుకుని వచ్చి 7 సంవత్సరాలు అయింది. ఈ 7 సంవత్సరాల కాలంలో
నాకు ఆహారానికి కానీ, వస్త్రానికి కానీ, నివాస స్థలానికి కానీ ఏ లోటు లేకుండా నడిపిస్తున్నావు. కానీ నేను అనేక మంది సేవకులను నేను చూసి ఉన్నాను, అనేక సేవకుల యొక్క జీవితాన్ని చదివి ఉన్నాను. వారి జీవితాలను నేను చూసినప్పుడు వారు ప్రారంభ దినాల్లో చాలా కష్టపడి ఉన్నారు, నిత్య అవసరాలకే చాలా కష్టపడి ఉన్నారు. ఈరోజు బీహారు ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్న అగస్టిన్ జబకుమార్ అనే దైవజనుడు ప్రారంభ దినాల్లో తన యొక్క పిల్లలకు పాలు తీసి ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా నీళ్లు కాగబెట్టి దాన్ని పోసేవారట ప్రార్థన చేసి. సో అటువంటి కఠినమైన పరిస్థితుల గుండా వారు వెళ్ళారే. కానీ 7 సంవత్సరాలుగా నాకు ఏ కొరత నడిపిస్తున్నావే, నా జీవితం సాఫీగా పోతా ఉందే, అవసరాలకు అనగా నిత్య అవసరాలకు ఏ కొరత లేకుండా పోతా ఉందే, ఒకవేళ నేనేదైనా మిస్ అవుతున్నానేమో అనే భయంతో ఆయన అడిగినప్పుడు దేవుడు అప్పుడు 2 విషయాలు గుర్తు చేశాడు. 2001 అక్టోబర్ 5వ తేదీ మా నాయన చనిపోయిన రోజు. నా జీవితాన్ని అత్యధికంగా బాధించిన రోజు అది. జీవితాన్ని తెలుసుకుని చాలా భయపడిన సందర్భం అది. అలాంటి ఒక దుఃఖకరమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాయన శవము ఇంటి వాకిట్లో పెట్టి ఉన్నారు. నేను ఇంటి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని అప్పుడే రిలీజ్ అయిన దైవజనులు బెర్క్మాన్ సయ్య గారి యొక్క ఒక పాటను, తమిళ పాట అది, ఏం జరిగినా నీకు స్తోత్రము, ఎవరు నన్ను విడిచిపోయినా నీకు స్తోత్రం అనే లైన్ వస్తుంది దాంట్లో. ఆ మాటలు తిరిగి 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 పాడి పాడి కన్నీళ్లతో ఏడుస్తూ ఆ పాట పాడి దేవుని స్తుతించాను. దేవుడు చెప్పాడు, ఆ రోజు మీ నాయన చనిపోయిన రోజు ఇంటి లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని నన్ను స్తుతించావే, ఆ రోజు నీ చెయ్యి గట్టిగా పట్టుకున్నా నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ విడువను, నేను ఎన్నటికీ విడువను. ఈరోజు సేవకు వచ్చి 12 సంవత్సరాలు దాదాపుగా అయిపోయింది. దేనికి ఎన్నటికీ ఏ కొరత లేకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఆ యాకోబుకు దేవుడు తోడై ఉండినట్టు, ఆ యాకోబుకు దేవుడు మాట ఇచ్చాడు, నేను నీకు తోడై ఉంటాను, నీ జీవితం మీద నా యొక్క ప్రణాళిక నెరవేరేంత వరకు నిన్ను విడువనే విడువనన్నాడు. నా పేరు కూడా యాకోబే. నాకును అదే మాట దేవుడిచ్చాడు. ఈనాటి వరకు విడవకుండా దేనికి ఎప్పటికీ కొరత లేకుండా నడిపిస్తున్నాడు. నేను చెప్పగలను, నా దేవుడు నమ్మకమైన వాడు, మాట తప్పనివాడు, మాట తప్పనివాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు యాకోబుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన మనకును దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆ వాగ్దానం యాకోబుకు మాత్రమే కాదు, నీకు కూడా వాగ్దానం ఉంది. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు చెప్పింది నెరవేరేంత వరకు దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ముందుకు సాగిపోదాం. సో ఆ దర్శనం చెప్పే మహాసత్యాలు ఏమిటంటే, యాకోబు ఇంటి నుండి దూరం అయ్యాడు కానీ పరలోకము నుండి దూరం కాలేదు. ఆమేన్. ఇల్లు అతన్ని దూరంగా పంపేసింది, కానీ పరలోకం అతన్ని దగ్గర చేర్చుకునింది. ఈ భూలోకపు తండ్రి ఇస్సాకు, నీ జీవితానికి నువ్వు చూసుకో నాయనా అని పంపించేశాడు. కానీ పరలోకపు తండ్రి యాకోబు జీవితం అంతటికి తోడుగా వచ్చి నడిపించాడు. అతని జీవితం అంతటి మీద అక్కర తీసుకున్నాడు. దావీదు చెప్పాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను నా దేవుడు నన్ను చేరదీయును. ఆమేన్. నా దేవుడు నన్ను చేరదీయును. ఇంటికి దూరంగా ఉన్నారా? ఈ మాటలు వినుచున్న మీలో ఎవరైనా ఇంటికి దూరంగా ఉన్నారా? కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కోసం పని చేస్తున్నాను, నీ జీవితం మీద నాకు పెద్ద ప్లానే ఉంది. ఆమేన్. పెద్ద ప్లానే ఉంది. ఈ దర్శనంలో యాకోబు ఒక నిచ్చెన చూశాడు కదా, ఒక నిచ్చెన చూశాడు.
ఏమిటి ఆ నిచ్చెన? ఈ నిచ్చెన సిలువలో బలి అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. యోహాను 1:51 అంటుంది, ఆ నిచ్చెన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే అంటే ఆ నిచ్చెన చెప్పే సత్యం ఏమిటంటే యాకోబు, నీవు నన్ను చేరుకోవాలన్నా, నా కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా దానికి ఒకే మార్గము ఈ నిచ్చెనే. నువ్వు భూమి మీద ఉన్నావు, నేను పరలోకంలో ఉన్నాను. నువ్వు నా దగ్గరకు రావాలన్నా, నా కార్యాలు నీ జీవితంలో జరగాలన్నా దానికి మార్గం ఏమిటి? ఈ నిచ్చెనే. ఈ నిచ్చెన లేకుండా నువ్వు నా దగ్గరకు రాలేవు, నా కార్యాలు నీ దగ్గరకు రాలేను. ఈ నిచ్చెనే ఒకే మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. మన జీవితానికి యేసే మార్గము. మనం దేవుని దగ్గర చేరుకోవాలంటే యేసే మార్గం. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే యేసే మార్గము. అంటే ఇది ఏ అర్థాన్ని ఇస్తుందంటే, యాకోబు గత జీవితం అంతా కూడా మోసాలు అబద్ధాలతో నిండి ఉంది. సో పాపిగా ఉన్న యాకోబు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేడు. సో ఆశీర్వాదం రావాలంటే అతని పాపం క్షమించబడాలి. ఆ పాపాన్ని క్షమించేది ఆ నిచ్చెనే. హల్లెలూయా, ఆ నిచ్చెనే. సో పాపాలు క్షమించబడకుండా, పాపములు తీసివేయబడకుండా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఫలించవు. ఆ పాపాలు క్షమించబడాలంటే దానికి మార్గము కల్వరి సిలువలో బలి అయిన యేసుక్రీస్తే. మన జీవితానికి అవసరమైన ఆశీర్వాదాలన్నీ ఆ కల్వరి సిలువ ద్వారానే వస్తుంది. దేవుని దగ్గరికి ఎక్కేది దాని ద్వారానే, దేవుని కార్యాలు మన జీవితంలో దిగేది దాని ద్వారానే. నిచ్చెన అనే దేన్ని సూచిస్తుంది? కల్వరి సిలువలో బలి అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసే మార్గము. ఆ తర్వాత యాకోబు లేచి ఏం చేశాడో చూడండి, 16వ వాక్యము. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడని చెప్పి ఆ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఏంటా పేరు? బేతేలు. బేతేలు. బేతేలు అనగా దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అని అర్థం. సో యాకోబు లేచి ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. దేవుని మందిరము, పరలోకపు గవిని. చెప్పండి, దేవుని మందిరమే పరలోకపు గవిని. గవిని అంటే ఏమిటి? ద్వారము. ద్వారము, పరలోక ద్వారము ఏది? దేవుని మందిరము. దేవుని మందిరమే పరలోకానికి ద్వారము. దేవుని మందిరం అంటే ఏమర్థము? 1 కొరింథీయులకు 3:9 అంటుంది, చర్చి, సంఘము. సంఘమే దేవుని యొక్క మందిరము. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? దేవుని మందిరంలో ఉన్నాము. ఇదేమిటిది? పరలోకానికి ద్వారము. బ్రదర్, సిస్టర్, మీరు పరలోకానికి వెళ్ళాలంటే ద్వారం దగ్గరకు రావాలి. మీరు ఒక స్థలంలోనికి, ఒక ఇంట్లోనికి, ఒక భవనంలోనికి, ఒక ఊర్లోనికి, ఒక పట్టణంలోనికి వెళ్ళాలంటే దాని ద్వారం దగ్గర రావాలి. ద్వారం గుండానే మనం వెళ్ళాలి. సైడ్లో పక్కన మార్గాలు లేదు. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి, ప్రతి భవనానికి ఒక ద్వారం ఉన్నట్లు పరలోకానికి ఒక ద్వారం ఉంది. ఏంటా ద్వారము? చర్చి, సంఘము. నీవు చర్చికి రాకుండా పరలోకానికి వెళ్ళలేవు. పరలోకానికి దేవుడు కట్టిన ద్వారమే చర్చి. నువ్వు చర్చికి రాకుండా పరలోకానికి వెళ్ళలేవు. వేరే మార్గమే లేదు. ఇదే ద్వారము. మార్గము యేసు, ద్వారము సంఘము. చెప్పండి, పరలోకానికి మార్గము యేసు, ద్వారము సంఘము. నువ్వు యేసుని నమ్ముకొని ద్వారానికి రాకపోతే పరలోకానికి వెళ్ళలేవు. సో చర్చి పరలోకానికి ద్వారం. చర్చికి రాకుండా పరలోకానికి వెళ్ళలేవు. కీర్తనలు 84:4 అంటుంది, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 84:10 అంటుంది, చూడండి, నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునందు ఉండుట నాకిష్టం. అది
అది నాకు ఇష్టం, నాకు తీసి అంటారే పిల్లలు. అది నాకు ఇష్టం. దేవుని మందిరంలో ఉండడం అంటే నాకు ఇష్టం. పరలోకపు ద్వారం నందు ఉండడం అంటే నాకు ఇష్టం. ఎంతమందికి ఇష్టం చర్చికి రావడం అంటే? ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి చర్చికి రావడం అంటే? ఒక సహోదరి వస్తారు చర్చికి, అందరికీ ఇష్టమే అనుకోండి. ఒక సహోదరి ప్రతి వారం చూస్తాను. ఆ సహోదరి ఆ ద్వారం దగ్గర వచ్చినప్పుడే ఆమె ముఖంలో ఉండే ఆ నవ్వు, వందనాలు బ్రదర్ అని చెప్పేటప్పుడు ఆ ముఖమే అట్నే ప్రకాశిస్తుంది. ఆ సహోదరి ముఖం. మిగతా అందరూ భయభక్తులతో వస్తారనుకోండి, భయభక్తులతో వచ్చి వందనాలు బ్రదర్ అనేసి వస్తారనుకోండి. కానీ ఆ సహోదరి ముఖం మాత్రం అట్నే, ఆ ముఖంలో నవ్వు, ఆ ఆనందం, ఆ దేవుని మందిరానికి వచ్చామన్న ఆనందం. నాకు ఆమె యొక్క ఆ సమయంలో ఆ ముఖాన్ని చూస్తే మనసే నిండిపోతుంది. ఆమె ముఖంలో అంత సంతోషం, ఆనందం. నేను దేవుని సన్నిధికి వచ్చాను, చర్చికి వచ్చాను అని. నాకు కూడా చర్చికి రావడం అంటే చాలా ఇష్టం. దాదాపు 30 సంవత్సరాల పైగా నేను చర్చికి వెళ్తా ఉన్నాను. 30 సంవత్సరాల పైగా చర్చికి నేను నిలిచింది అని నాకు గుర్తుంటే 1-2 అంతే. చర్చ్ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే నా దేవుని కలుసుకునే చోటు ఇదే బెతేలు. ఇక్కడనే దేవుడు మనతో కలుసుకుంటాడు. దేవుడు మనల్ని కలిసే చోటు ఇదే. పరలోకాన్ని భూమిని అనుసంధానం చేసే స్థలమే దేవుని ఆలయం. దేవుని ఆలయం. మనిషి దేవుడు కలుసుకునే స్థలమే దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని పక్కన పెట్టి దేవునితో మనం సహవాసం చేయలేము, పరలోకానికి వెళ్ళలేము. 122వ కీర్తన 6వ వాక్యం అంటుంది, సంగమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. సంఘాన్ని ప్రేమించండి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు తన శిష్యుల్ని కలిసిందంతా ఎప్పుడు? ఆదివారం నాడే, చర్చి సమయం నాడే యేసు ప్రభు అందరినీ కలిశాడు. కాబట్టి చర్చికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, చర్చిని మనం ప్రేమించాలి. ఇది దేవుని కుటుంబము, మన కుటుంబము. ఇది దేవుని కుటుంబము అనగా మన కుటుంబము, మన కుటుంబము. ప్రైజ్ గాడ్. ఇది దేవుని మందిరము, పరలోకపు గవని అని చెప్పి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తెలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరి అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు పైలే. తమిళ్లో లూజ్ అంటే తెక్కలోడని అర్థం. తిక్కగా ఉండిన యాకోబు జీవితం చక్కగా మారింది లూజులోనే. ఆ లూజు బెతేల్ అయింది. ఆ లూజు పేరు బెతేల్ అయింది. లూజు అనగా విడిపోవడం, వేరైపోవడం అని అర్థం. ఇంటి నుండి వేరైపోయిన యాకోబు జీవితం దేవుని ఇంటితో కనెక్ట్ అయ్యింది. అందుకే లూజును తీసేసి ఆ చోటుకి బేతేలు అని పేరు పెట్టాడు. నా ఇల్లు నన్ను దూరం చేసింది, నా ఇంటికి నేను దూరం అయ్యాను, కానీ దేవుని ఇల్లు నన్ను చేరదీసిందని చెప్పి ఆ చోటుకి బేతేలు అని పేరు పెట్టాడు. లూజు కాస్త టైట్ అయ్యింది. తన తలరాతనే మార్చిన తలగడ రాయిని తీశాడు, నిలబెట్టి దాని మీద నూనె పోసాడు. దాన్ని స్మారక చిహ్నంగా నిలిపాడు. తిరిగి వచ్చేటప్పుడు గుర్తు కోసం, తిరిగి వచ్చేటప్పుడు ఆ స్థలాన్ని గుర్తుపడేదాని కోసము ఒక జ్ఞాపకార్థ చిహ్నంగా రాయిని అక్కడ నిలబెట్టి నూనె పోసాడు. అక్కడ దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, నా ప్రయాణంలో నాకు తోడుండి నన్ను కాపాడి నాకు ఆహారము వస్త్రం ఇచ్చి తిరిగి ఈ ప్రాంతానికి తీసుకుని వస్తే నువ్వు నాకు ఇచ్చే ప్రతి దాంట్లో నీకు దశమభాగం ఇస్తానయ్యా, నిత్యముగా ఇస్తానయ్యా అని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు. ఈ నూనె పోయడము, ఈ దశమ భాగము ఇస్తానని చెప్పడం, ఈ రెండు కూడా దేవునికి తనను తాను యాకోబు సమర్పించుకున్నాడు అన్నదాన్ని సూచిస్తుంది. ఆరాధనను, అర్పణను సూచిస్తుంది ఈ రెండు కార్యాలు కూడా. సో దేవుని చిత్తానికి, దేవుని వాగ్దానానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు యాకోబు. ఆ సమయానికి
దేవుడు దర్శించిన సమయానికి యాకోబు యొక్క విశ్వాసము కాస్త బలహీనంగానే ఉండింది. అందుకే ఎడల అంటున్నాడు, కాపాడిన ఎడల, నడిపించిన ఎడల అని అంటున్నాడు. కొంచెం కాస్త విశ్వాసము బలహీనంగానే ఉండింది. కానీ 20 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి ఇదే బేతేలుకు వచ్చినప్పుడు యాకోబు ఒక గొప్ప విశ్వాసిగా మారాడు. లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసము గొప్ప విశ్వాసము అయింది. ఈ దర్శనం తర్వాత ఇంకో 5 మార్లు దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. ప్రతి దర్శనము యాకోబును ముందుకు వెళ్ళడానికి సహాయపడింది. కష్టకాలములో యాకోబును ముందుకు నడిపించింది దేవుని వాగ్దానాలపై అతనికున్న నమ్మకమే. యాకోబు జీవితంలో దేవుడు చేస్తానని చెప్పిన కార్యములన్నింటినీ చేసి ఆ 20 సంవత్సరాలు అతన్ని సురక్షితంగా కాపాడి తిరిగి అదే బేతేలుకు తీసుకొని వచ్చి అక్కడ మరలా దేవుడు అతనికి దర్శనం ఇచ్చి యాకోబును ఆశీర్వదించి పారమునకు వెళ్తాడు. నేను నీకు తోడై ఉంటాను యాకోబు అని దేవుడు చెప్పాడు. ఆ మాట మీదనే యాకోబు ఆధారపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉన్నాను. ఆమేన్. మీకు తోడై ఉన్నాను. మంచి మాట చెప్పనా? సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు, ఇదిగో 20 సంవత్సరాలుగా యాకోబు నడిపించిన ఆ దేవుడు, యాకోబు జీవితంలో కార్యములు చేసిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, హెచ్చించిన దేవుడు, మాట నిలబెట్టుకున్న దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.